నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 6వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం తెల్లవారుజామున 5:51 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:34 వరకు. అయితే తిథి, నవమి తిథి ఉదయం 8:40 తదుపరి దశమి తిథి ప్రవేశము. నక్షత్రం మఖా నక్షత్రం మధ్యాహ్నం 3:51 వరకు. తదుపరి పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్ర ప్రవేశము. అయితే ఈరోజు వర్జము రాత్రి 12:40 నుంచి రాత్రి 2:26 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:24 నుండి ఉదయం 9:14 వరకు. రాత్రి అంటే మళ్ళా తిరిగి రాత్రి 11:04 నుంచి రాత్రి 11:49 వరకు. రాహుకాల సమయము మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:58 వరకు. యమగండ కాలం ఉదయం 9:02 నుంచి ఉదయం 10:37 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:51 నుంచి 5:03 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్న సమయంలో 1:15 నుంచి 2:58 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి సింహరాశి. ఈ సింహరాశిలో ఉండే విద్యార్థులకు ప్రతిభతో మీరు గుర్తింపు పొందే అవకాశము, అంటే గతంలో మీరు చేసిన కష్టానికి ఈరోజు మీరు సక్సెస్ సాధించడంతో పాటు మీకంటూ ఒక ఐడెంటిఫికేషను జరిగే అవకాశం ఈరోజు చాలా చక్కగా కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పెట్టుబడుల్లో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. తక్షణమే అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక గుండెకు సంబంధించిన వ్యాధులు రావడం కానీ, హార్ట్ అటాక్స్ రావడం కానీ, స్టంట్స్ వేయించుకునే పరిస్థితి కానీ, ఇలాంటి సమస్యలు గతంలో ఉన్నవారికి ఎక్కువ అవ్వడము, కొత్తగా ఉన్నవారికి వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో మనస్పర్ధలు తీవ్రంగా కనబడుతున్నాయి. అలజడులు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఇలాంటివి అలజడికి సంబంధించిన ఇబ్బందులు గురయ్యే అవకాశము ఈరోజు కుటుంబంలో కనబడుతోంది. నివారించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేయండి. వీలున్న వాళ్ళు నవగ్రహ ఆలయంలో సూర్యుడిని సందర్శించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే మీకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది. ఆహ్, కొంతమందికి ర్యాంకులు సాధించడం కానీ, లేదా విదేశాలు అకస్మాత్తుగా వెళ్ళే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పాత ఒప్పందాల్లో లాభాలు వస్తాయి. కొత్తగా ఏవైనా ఒప్పందాలు చేయాలంటే దానికి కూడా ఈరోజు చాలా చక్కని రోజు. వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక వెన్నెముకకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశం ఇక్కడ చాలా ఎక్కువగా కనబడుతోంది. ఎక్సర్సైజులు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే స్నేహితులతో శుభ సమావేశాలు జరుపుతారు. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు ఈరోజు. ఎటువంటి అంటే ఒడిదుడుకులు గానీ, సమస్యలు గానీ ఈరోజు కుటుంబంలో కనిపించట్లేదు. అన్యోన్యమైన వాతావరణమే కనిపిస్తోంది. అయితే పరిహారంగా దుర్గా అమ్మవారి ఆలయ సందర్శనం చేసుకోండి. అమ్మవారికి చీర, జాకెట్టు, పూలు, పసుపు, గాజులు, కుంకుమ ఇలాంటివి పెట్టుకునే ప్రయత్నం చేసినట్టయితే మరింత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కొత్త కోర్సులకు మీరేదైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఇది కరెక్ట్ టైము. వెంటనే ఆ ప్రయత్నం చేయండి. అంటే దేనికోసమైనా ప్రయత్నం అప్లై చేసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం. వెంటనే ఆ పని చేసుకోండి. వ్యాపారస్తులకు ఉమ్మడి పెట్టుబడులకు, ఉమ్మడి వ్యాపారానికి ఏదైనా జాయింట్‌గా చేయాలంటే కూడా ఈరోజు చక్కని అవకాశం ఉంది.
ఆ ప్రయత్నాలు చేసుకోండి. దీంతో పాటు ఆరోగ్య ప్రభావం చూసినట్టయితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కానీ, డాక్టర్ పర్యవేక్షణ కానీ చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబాల్లో మధుర సంభాషణ అంటే తీయగా మాట్లాడండి, చక్కగా మాట్లాడండి. మీ మాటను మృదువుగా ఉండేటట్టుగా చూసుకోండి. ఏ మాత్రం తేడా వచ్చినా కుటుంబంలో కల్లోల రేగేటట్టుగా కనబడుతోంది. సమస్యలు వచ్చేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు వహించండి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి ఆరాధన చేసుకోండి. శని మంత్రాన్ని తప్పనిసరిగా జపించుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసినట్టయితే అన్నిటా సక్సెసే సాధిస్తారు. మీరు ఏ ప్రయత్నం చేసినా అది సక్సెస్ అవుతుంది కాబట్టి దానికి తగ్గ ప్రణాళికలు ఈ రోజే వేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ప్రయాణాల్లో లాభాలుంటాయి, పెట్టుబడులకు లాభాలు వస్తాయి. మీరు ఏదైనా కొత్తగా వ్యాపారంలో పెట్టాలన్నా, ఎక్స్పాన్షన్ చేసుకోవాలన్నా ఈ సమయం చాలా చక్కగా ఉంది. వెంటనే ఈ రోజు ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక శ్వాసకోశ సంబంధిత సమస్యలు కానీ, లేదా అంటే ఆపరేషన్స్ కానీ, ఆస్తమా ఉన్న వాళ్ళకి ఎక్కువగా రావడము ఇలాంటివి కొంచెం కనబడుతున్నాయి. లంగ్స్ రిలేటెడ్ ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట అర్చన చేయించుకోవడం కానీ, అభిషేకం కానీ చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉండేటట్టు కనబడుతోంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.